జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన ఒక్క స్టెప్పు ఈరోజు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలూగిస్తుంది. రాత్రి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చింది కదా. సో నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఉంది మీ అందరికి, మీ రెస్పాన్స్ ఎట్లుంది? చాలా అంటే చాలా కష్టపడ్డ స్టేజ్లు చాలా ఉన్నాయి. సో ఒక విధంగా ఎప్పుడు పెళ్ళైంది మీకు? మా నాన్న లేరు, చాలా చిన్న తనంలోనే చనిపోయారు. అందరూ ఉండి అనాథలం అంటారు కదా. సో అట్లా డాడీ చనిపోయిన ఒక 6-7 months కి మమ్మీ చనిపోయింది. అంటే ఆయన చావు కూడా ఎలా అయిపోయింది. సో మరి ఇప్పుడు ఒకవేళ సీఎం గారిని కలిస్తే ఏం అడుగుతారు? అడిగితే ఎవరైనా పెడతారు కదా, అడగకుండా పెట్టేవాడే మా రేవంత్ అన్న అండ్ మా నవీన్ యాదవ్. ఒకే ఒక్క స్టెప్ రాత్రికి రాత్రి ఆమెను సెలబ్రిటీని చేసేసింది. కొన్ని లక్షల మంది హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ స్టార్. ఆమె ఎవరో కాదు, మీకు అందరికీ ఈపాటికి అర్థమై ఉంటుంది, శ్రీదేవి గారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన ఒక్క స్టెప్పు ఈరోజు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలూగిస్తుంది. అసలు అలా ఎలా జరిగింది, ఆ అద్భుతం ఎలా జరిగింది, ఆ మ్యాజిక్ ఎలా జరిగింది, అందుకు తను ఏం చేశారో, తన కష్టం ఏంటి, నష్టం ఏంటి, మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆమె కోట్లు సంపాదించింది అనేది ఒక రూమర్ నడుస్తుంది. విల్లాలు కోట్ల రూపాయలు వచ్చేసినాయంట. అసలు శ్రీదేవి గారు ఇప్పుడు నిజం శ్రీదేవి లాగా అయిపోయారని కూడా పెద్ద టాక్ నడుస్తుంది. మరి అన్ని డబ్బులు ఎవరిచ్చారు, ఎట్లా విల్లాలు ఎవరిచ్చారు, ఏంటో తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? సోషల్ మీడియా స్టార్, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. అవునా? ఇంత ఇప్పుడు ఇట్లా అంటున్నారా? అంటున్నారు. సూపర్. సో జూబ్లీహిల్స్ ప్రచారానికి ముందున్న శ్రీదేవి ఎవరు, ఆ తర్వాత శ్రీదేవి ఏంటి? ముందున్న శ్రీదేవి, తర్వాత ఉన్న శ్రీదేవి కాదుగా, దాని ముందు స్టార్, మెగాస్టార్ ఇట్లాంటి బిరుదులు వచ్చినట్టున్నాయిగా. కొన్ని వచ్చాయి, కొన్ని బిరుదులు వచ్చాయి. అంతేగాని శ్రీదేవి అయితే ఎప్పుడు శ్రీదేవి. ఓకే, నైస్. మీ నవ్వు, ఆ స్మైల్ బహుశా అదే అనుకుంటా మీకు ఆ సెట్. ఆ రోజు ఏంటి ఆ స్టెప్, ఎట్లా అది ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేస్తుంటారా మీరు? లేదు, అంటే కింద కార్యకర్తలను చూసి అలా చేయాల్సి వచ్చింది. అచ్చా, వాళ్ళు చేసే స్టెప్ మీరు వేసారు? నేను వాళ్ళకి వచ్చేలాగా అంటే మేము చేసేసాము. ఆర్టిస్ట్ యాజ్ ఏ కళాకారులుగా మా ప్రోగ్రామ్ అయిపోయింది. సో లాస్ట్ 5 minutes లో కింద కొంత పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట. సో మా స్టెప్స్ వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళకి వచ్చే విధంగా చేద్దామని అలా చేశాను. అది ఈ విధంగా నాకు పేరు తెచ్చిపెట్టింది. అయితే మీరు పాట కూడా పాడుతున్నారు స్పష్టంగా, అంటే ఆ లిరిక్ ఎట్లా ఉందో అలా ఆ ఫీల్ తో, అసలు మామూలుగా చేయట్లా. ఎట్లా మీరు ముందే ప్రాక్టీస్ చేశారు ఇవన్నీ? ప్రాక్టీస్ ఏం లేదు, అంటే వింటున్నాను కాబట్టి నోటెడ్ అయింది. మేము అట్లా 100 సార్లు విన్నాం, మాకు అసలు మళ్ళీ గుర్తు కూడా రాదు. అంటే ఆ ఫ్లోని చూసి, ఆ సౌండ్ ని చూసి, అక్కడ ఏదైతే ఉందో దాన్ని చూసి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్. అంతేనా? నేనదే అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆ పాట ప్రాక్టీస్ చేస్తే తప్ప అట్లా, అంటే ఆ హావభావాలు కానీ, ఆ ఫీల్ కానీ, అంటే మీరు కాంగ్రెస్ కార్యకర్త ఏంటి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కాంగ్రెస్ కార్యకర్త కాదు, కాకపోతే కాంగ్రెస్ ప్రోగ్రాంలు చేస్తాను. అచ్చా, ఓకే. అంటే మేము కళాకారులం కాబట్టి ఏది ఉంటే ఆ ప్రోగ్రాం చేస్తాము. ఓకే. కాకపోతే కాంగ్రెస్ కొంచెం ఇష్టం ఎక్కువ, కొంచెం ఎక్కువ ఇష్టం, అన్నింటికంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఆ రాత్రి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చింది కదా. సో నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఉంది మీ అందరికి, మీ రెస్పాన్స్ ఎట్లుంది? అందరు బాగుంది, బాగానే ఉంది కదా, బాగా ఉంది. అండ్ కాల్స్ గానీ, మెసేజెస్ గానీ, తర్వాత విష్ చేయడం గానీ ఇంకా తగ్గలేదు. ఇప్పటి వరకు కూడా ఇంకా తగ్గలేదు. వస్తూనే ఉన్నాయి, మెసేజ్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. కొంతమంది లోకల్ వాళ్ళు కూడా చేస్తున్నారు, అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు. ప్రోగ్రామ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే, ఏంటంటే జబర్దస్త్ వాళ్ళు పిలిచారు, ఈ పాటికి పిలుచుంటారే? ఇంకా రాలేదు, అంటే నేను కొన్ని ఇప్పుడు ఈ దీంట్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఒక 1-2 days అయితే అది కూడా వచ్చేస్తుంది. ఓకే, బాగా డబ్బులు సంపాదించారా? ఏం లేదు, అదేంటండి పేరు వచ్చింది బాగా, ఇంకా డబ్బుల వరకు రాలేదు.
లేదు, ₹1,00,00,000 నవీన్ యాదవ్ ఇచ్చాడని, ఒక విల్లా ఇచ్చాడని కూడా ఒక మంచి టాక్ నడుస్తుంది. నవీన్ యాదవ్ అన్నయ్య ₹1,00,00,000 ఇస్తే, విల్లా ఇస్తే ఎవరినో పట్టుకొని ఎవరిదో బైక్ పేమెంట్ పే చేసి ఒక డ్రైవర్ని తీసుకొని బెంజ్ కార్లో వచ్చారనుకుంటున్నాను నేను. అయ్యో లేదు లేదండి, లేదు, రెంటెడ్ బైక్ అండ్ ఒక అబ్బాయి కూడా. ఇప్పుడే బయట పెట్టొద్దు ఫండ్స్ అన్ని, అలా ఏం లేదు. అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని ఛానల్స్ చేశాను, నేను ఎవరి దగ్గర రెమ్యునేషన్ కూడా అడగలేదు. అండ్ కోట్లు నాకు మీరెందుకు అయ్యో డబ్బులు లేకపోతే అడిగేవాళ్ళు. అలా ఏం లేదు, లేదు అన్నయ్య వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు, నేను కూడా ఇంకా అక్కడి వరకు ఏం వెళ్ళలేదు. కలవలేదు ఇంతవరకు? కలిశాను, అన్నయ్య వాళ్ళని కలిశాను, మాట్లాడడం జరిగింది. బాపు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ బాపుతో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఈ కోట్లు ఈ విల్లాలు ఇంకా ఏం లేవు. హామీ అయితే ఇచ్చుంటారు కదా, నిజం చెప్పండి, పర్లేదు, మేము ఎట్లా మాకు ఇవ్వరు. అయ్యో అలా ఏం లేదు, నాది ఒక చిన్న ఇల్లు ఉంది, విల్లా కాదు ఇల్లు. ఆ ఇంటికి ఎప్పుడు ఏ చుట్టం వచ్చినా నేను ఆహ్వానిస్తాను. అండ్ మీరు వచ్చినా సరే నేను ఎక్కడ మలక్పేటలో. మలక్పేటలో ఇల్లు కొనుక్కున్నారా? అంటే అమ్మ వాళ్ళది ల్యాండ్. సో వర్షం పడ్డప్పుడు అది కూలిపోయింది. సో ఒక 3-4-5 years బ్యాక్ కట్టించాం మళ్ళీ. అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదా మలక్పేటలో. సో అప్పుడు వర్షాలు పొంగిపోయినప్పుడు కూలిపోయింది అనమాట. సో అప్పుడు కట్టించాం, ఇంకా అక్కడే ఉంటున్నాం. ఇప్పుడు విల్లాకి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు? అయ్యో విల్లా లేదు, ఆశ అయితే ఉంది ఖచ్చితంగా విల్లా టైప్ లో ఒక ఇల్లు. ఎందుకు ఇట్లా ఈ పెద్ద రూమర్ ఎందుకు వచ్చింది? ₹1,00,00,000 ఇచ్చాడు, విల్లా ఇచ్చాడు, ఇప్పుడు మీ వల్లే గెలిచినట్టు కదా అనొచ్చు కదా. మరి మీ దెబ్బకే ఆయన ఒక్క ఓవర్ నైట్ అన్న కూడా శ్రమ పడ్డారు, అట్ ద సేమ్ మేము కూడా కష్టపడ్డాము. కానీ ఇంక రూమర్ ఎలా వస్తుందని నాకు కూడా తెలియదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ₹1 కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. సరే, నాకు కరెక్ట్ నిజం చెప్పండి, ఆ రోజు కలిసిన రోజు ఏం చెప్పాడు? ఎవరు? అన్నయ్య బయటికి వెళ్ళిపోయారు, బాపు గారు ఉన్నారు. సో మూవీస్ లో ఖచ్చితంగా చాయిస్ ఇప్పిస్తాను అండ్ ఒక యూనియన్ కార్డు అండ్ చూసుకుంటాను బెటా అన్నారు, అంతేగాని ఇంకా మిగతా ఏం లేదు. నవీన్ మాట్లాడలేదా? లేదు అన్నయ్య ఇంకా అంటే బిజీగా ఉన్నారు. అన్నయ్య కాల్ చేశారు, ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను ఇంటర్వ్యూలో. అండ్ నేను వెళ్ళినప్పుడు అన్నయ్య బిజీలో. మీరు చేసిన ఇంటర్వ్యూ నవీన్ యాదవ్ కూడా చేసి ఉన్నాడుగా. అన్నయ్యతో అస్సలు నాకు పోటీ లేదు అండ్ పొంతన కూడా లేదు. అన్నయ్య ఎవరెస్ట్ అయితే నేను లోయెస్ట్. కాకపోతే అన్నయ్య వల్ల నాకు పేరు వచ్చింది, అది చాలా హ్యాపీ అండ్ లైఫ్ లో నేను మర్చిపోలేను. నవీన్ యాదవ్ అన్నయ్యని అండ్ జతీన్ అని ఈ వీడియో ఎవరైతే తీసారో ఆ పర్సన్ ని కూడా ఖచ్చితంగా గుర్తు. అంటే తెలియదు, తను కూడా లోకల్ మీడియా చిన్నగా ఉందంట, జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ నడిపిస్తున్నాడు అబ్బాయి, జతీన్ తన పేరు. సో తను ఒక 5 నిమిషాలు లాస్ట్ లో అసలు తనకి ఎందుకు తీయాలనిపించిందో, అంటే నా పాలిట దేవుడిలాగా అక్కడ నిలబడ్డాడేమో చెప్పలేము. అంటే చాలా కష్టపడ్డాము, చాలా సభలలో 3 hours 4 hours. 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 14 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పటి నుంచి కష్టపడతాం, చాలా అంటే చాలా కష్టపడ్డ స్టేజ్లు చాలా ఉన్నాయి. సో ఒక విధంగా ఇద్దరు నాకు దేవుళ్ళు అని చెప్పొచ్చు. ఎవరు? జతీన్ అండ్ నవీన్ అన్నయ్య. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇక్కడికి వచ్చి నేను అనే పాట మీద డాన్స్ చేయడం ఒక అదృష్టం అయితే, ఆ పాటని ఆ వీడియోని ఆ విధంగా తీయడం అనేది ఇంకో అదృష్టం. సో మ్యాజిక్ లాగా అంటే అంతకు ముందు కూడా మేము చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసాం. ఆ పర్ఫార్మెన్స్ ని చూసి మాకు ముందుగా వేరే టిఆర్ఎస్ ర్యాలీ వెళ్ళింది. సో వాళ్ళు కూడా అక్కడ నిలబడిపోయారు, అంటే ర్యాలీని వదిలేసి మా దగ్గర నిలబడిపోయారు. అండ్ అక్కడ కొన్ని లైవ్ చూస్తే, కొన్ని వీడియోలు చూస్తే కనిపిస్తుంది అది. అంత అక్కడ అంత హార్డ్ వర్క్ చేసిన దగ్గర వీడియో ఏం బయటికి రాలేదు. ఏదో వాళ్ళ కార్యకర్తలతో పాటు చేద్దామని చేసిన వీడియో ఇంత హైప్ అయిపోయింది. సూపర్. సో మీకు వచ్చిన మంచి ప్రశంస, ఇది బిగ్గెస్ట్ ప్రశంస ఎవరి నుంచి వచ్చింది? అమ్మమ్మ నుంచి. అంటే అమ్మమ్మ 90+ ఉంటాయి ఏజ్. చూసిందా తన వీడియో? ఎస్, తను చూసింది. నాకు మళ్ళీ అదే వీడియో మామయ్యతో ఫార్వర్డ్ చేపించింది. అమ్మ మేము ఇన్ని రోజులు కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మీ పిల్లల వరకు కూడా మేము చూసుకుంటున్నాము, దానికి మాకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ పేరు సంపాదించుకోవడం అని చెప్పింది. సో అది చాలా హ్యాపీ. సీఎం గారు చూసారట మీ వీడియో? చూసారని ఒక టాక్ నడుస్తుంది. చూసారు.
చూసారు. అక్కడ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. త్వరలో వెళ్తాము. ఒక 2-3 days లో రీచ్ సీఎం గారి నుంచి కూడా కాల్ వచ్చింది. అంటే ఇక విల్లా వచ్చేసి మీ నోటి పుణ్యాన నేను అందుకే బాగా ప్రచారం చేస్తున్నాను. ఒకవేళ విల్లా వస్తే నాకు అలా కొంత వాటా ఇవ్వండి. వాటా కాదు, ఒక పోర్షన్ మీకు రాసి చేస్తాను. రూమ్ పెట్టేసి నాకు సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అంటే అక్కడ నుంచి వాళ్ళు ఏమన్నా అంటే రమ్మన్నారా లేదంటే ఏమన్నా హామీ అట్లా? లేదు, కాల్ చేశారు, మాట్లాడారు అన్నయ్య వాళ్ళు. అంటే అన్నయ్య మాట్లాడలేదు, రేవంత్ అన్నయ్య మాట్లాడలేదు, వేరే వాళ్ళు పిఏ వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు. అండ్ 1-2 days లో వెళ్తాం కూడా అక్కడ వరకు కూడా. నెక్స్ట్ ఖైరతాబాద్ ఉంది మళ్ళీ. యా షూర్, కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేశారు మీకు? అంటే కాల్స్ మా పర్సన్ ఇంకొక అబ్బాయి చూసుకుంటున్నాడు. సో తనే అటెంప్ట్ చేసి టీమ్స్ కూడా పెట్టేశారా? లేదు అంటే మా సారు కొంచెం వేరే వర్క్ లో బయట ఉన్నారు. సో బాబు కాలేజీకి వెళ్తుంటాడు. ఏంటి మీ కాలేజీకి వెళ్ళే బాబు ఉన్నాడా? ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే అయ్యా అడగకూడదు. అవునా? అయితే ఇంటర్వ్యూస్ కి తీసుకెళ్ళడానికి రోజు ఒక పర్సన్ వస్తున్నారు, అంటే తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో. వాళ్ళే మాట్లాడుతున్నారు కాల్స్ ప్రెసెంట్. ఇప్పుడైతే అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ మీ అబ్బాయి? డిప్లొమా 3rd year. అవునా? ఎప్పుడు పెళ్ళైంది మీకు? చాలా చిన్న ఏజ్ లో అయింది. చాలా చిన్న ఏజ్ లో పెళ్ళయింది. అండ్ చిన్న ఏజ్ లోనే పిల్లలు కూడా పుట్టేశారు. ఓకే. ఇక వాళ్ళు చిన్న ఏజ్ అంటే మైనర్ గా ఉన్నప్పుడే అయి ఉంటది. 12-13 years లో అయింది. అవునా? ఎందుకు అంత చిన్న వయసులో? అంటే అమ్మ నాన్న లేరు, యాక్చువల్లీ పేరెంట్స్ లేరు, చాలా చిన్న తనంలోనే చనిపోయారు. ఇంకా ఆ టైంలో మాకు ఎవరు లేరు, అంటే అందరూ ఉండి అనాథలం అంటారు కదా. సో అట్లా మేము ఆ టైంలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒక ఎడ్ల బండి కట్టించి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం, అంటే ఏడ్చి ఏడ్చి కూర్చోలేని పరిస్థితిలో మేము అప్పుడు. ఎందుకు అంటే డాడీ ఫస్ట్ చనిపోయారు. అండ్ డాడీ చనిపోయిన ఒక 6-7 months కి మమ్మీ చనిపోయింది. ఆ టైంలో ఇంకా మాకు నిలబడలేదు. అప్పుడు ఒక 8-9 years ఉంటుంది. నాకు 9 years, అంటే ఇంకా నాకంటే చిన్న వాళ్ళు ఇద్దరు చెల్లెవాళ్ళు. ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ టైంలో తాతయ్య వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఏడ్చి మేము పడిపోతే మాకు నీళ్ళు కూడా పోయలేదు. బంధువులు లేరా? ఉన్నారు. బంధువులు ఎందుకు లేరు అసలు? మా బంధువులని చూసుకుంటే మనం లెక్క పెట్టలేము కూడా, అంతమంది ఉన్నారు. కానీ మరి ఏమో తెలియదు ఆ టైంలో. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఆదుకోలేదు, ఎవరు చూడలేదు. తాతయ్య ఏంటంటే దేవుడు నాకు ఒక కూతుర్ని ఇచ్చాడు, ఆ కూతుర్ని మళ్ళీ దేవుడు తీసుకెళ్ళాడు, మళ్ళీ 4 కూతుర్లను ఇచ్చాడు అని మాట్లాడి అందరి ముందు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏం జరిగినా నేనే బాధ్యుణ్ణి అని చెప్పేసి మేము 5 మంది, అక్క, అన్నయ్య, నేను, ఇంకిద్దరు చెల్లెళ్ళు, ఒక ఎడ్ల బండి కట్టించి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా వాళ్ళు అలా అలా చదివించి 10th వరకు చదివించారు. ఏ ఊరికి? బ్రాహ్మణపల్లి అని, అంటే పక్క పక్కనే. అందుగుల నుంచి బ్రాహ్మణపల్లి అని, పడమటి తండా అని, ఒక 6-7 kilometers డిస్టెన్స్. అక్కడ నుంచి తీసుకొచ్చి తాతయ్యని చూడడము, వాళ్ళే పెంచడం, పెద్దగా చేయడము, అండ్ పెళ్లిళ్ళు చేయడము అంతా వాళ్ళే చేశారు. చాలా కష్టాలు కన్నీళ్ళలో పెరిగారు. చాలా అంటే ఈ రోజు ఏదో మాట్లాడగలుగుతున్నాం కానీ ఆ రోజు మాట్లాడడానికి కూడా గొంతు రాలేదు. మా బాధలు, మా కన్నీళ్ళు అంతా ఇంత కాదు. చాలా సంవత్సరాలే గడిపాం కన్నీళ్ళతో. చదువుకున్నారా? చదువుకున్నా. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు 5th ఏమో చదివాను. 6th లో సమ్ డాడీ అయిపోయారు. 6th లోనే మమ్మీ కూడా చనిపోయారు. సో అక్కడ నుంచి తాతయ్య ప్రొటెక్ట్ చేశారు, తాతయ్య చూసుకున్నారు. అండ్ 10th వరకు చదివించి 10th లో పెళ్లి చేశారు. 10th పెళ్ళైనాక ఇంటర్ కంప్లీట్ చేశారు. ఇంటర్ కంప్లీట్ చేశారు. పెళ్ళయ్యాక కూడా మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ. సో కొన్ని సమస్యల వల్ల మానేశారు. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్లు కడతారు. అంటే తయారు చేస్తారా? అంటిస్తారు, కడతారు. అండ్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన వదిలేశారు. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్నారు. మీకెందరు పిల్లలు? మాకు 2, పాప బాబు.
సో హ్యాపీ లైఫ్ ప్రస్తుతానికి, సూపర్ లైఫ్ లేదు. లేదా? ఏ స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి. కానీ ఎవరు నమ్మరు. అది 50 లక్షలు అప్పు చేశారట, నిజమా? ఎందుకంత 50 లక్షలు? అంటే కొన్ని కారణాల వల్ల చేయాల్సి వచ్చింది. 50-60 లక్షలు ఉన్నాయి. బానే ఉన్నాయి. నేను ఎంత గంభీరంగా ఉన్నానో వెనకాల బరువు కూడా అంతే. 50-60 లక్షలు అప్పు చేసాడు ఏంటండి? అంటే ఇల్లు కట్టడానికి ఏమన్నా? ఆ టైప్ లో. అంటే మా 30 గజాల ఇల్లు. షేర్ మార్కెట్ లో ఏమన్నా పెట్టారా? కొన్ని అలా కూడా అయ్యాయి. అంటే షేర్ మార్కెట్ అని కూడా అనొద్దు, ఒకరికి నమ్మి ఇచ్చాము. అంటే పాప బాబు చిన్నప్పుడు 5th క్లాస్లోనే వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి బయట ఇచ్చాము. సో అది లాస్ అయ్యాము. అండ్ అలా అలా కొంచెం పెరుగుతూ పెరిగిపోయింది అప్పులు భారం. మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేస్తారని కూడా ఒక టాక్ నడుస్తుంది. ఏంటా మోసం? అంటే యాక్చువల్లీ మేము ఒక బడ్జెట్ అనుకున్నాము. ఆ బడ్జెట్ నుంచి లక్షలు దాటిపోయాయి. దేనికి? అంటే ఒక ప్రాపర్టీ కోసం అని మాట్లాడాము. ప్రాపర్టీ. సో దాంట్లో బాగా మోసపోయాము. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనేది మీ కోరిక, అంతేనా? కోరిక అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బాపు గారు ఏమన్నారంటే, మొన్న పిలిచినప్పుడు ఎన్ని రోజులు కష్టపడతావు బేటా, అది ఉంటే అది చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు. సో నీ ఇబ్బందులు కొంచెం తీరే మార్గాలు ఇవి కాబట్టి సినిమాలలో కూడా ఖచ్చితంగా నేను అవకాశం ఇప్పిస్తాను అని చెప్పారు. తో నేను కూడా ఓకే అన్నట్టు. మీకు మోహన్ బాబు ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. అంటే మా గురువు గారు స్నేహలత మురళి గారు. సో అమ్మ త్రూ మాకు సార్తో బాగానే పరిచయం ఉంది. విష్ణు అనే వాళ్ళతో బాగానే మాట్లాడతాం. అండ్ స్మితా మేడంతో కూడా కొంచెం పరిచయం. అంటే అమ్మ త్రూ, డైరెక్ట్ నేను కాదు. స్నేహలత మురళి గారని మన గెడుగు రామ్మూర్తి వారి మునిమనవరాలు. సో మనం ఇప్పుడైతే ఏవైతే పెళ్లి ప్రోగ్రాంలో ఆర్కెస్ట్రా ఇవన్నీ మనం ఏవైతే చేస్తున్నామో ఒకప్పుడు మొదలు పెట్టిందే తను. ఒక పెళ్లిలో ఇలా ఇంత సందడి చెయ్యొచ్చు, ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ హల్దీ ఫంక్షన్ కానివ్వండి, రిసెప్షన్ కానివ్వండి, పూల బంతుల ఆట కానివ్వండి, తర్వాత మాలల మార్పిడి కానివ్వండి, అప్పగింతలు కానివ్వండి, ఇవన్నీ ఒక్కనొక టైంలో ఉండేటివి. తర్వాత అవి అసలు టోటల్ మర్చిపోయారు. మళ్ళీ మా గురువు గారి నుంచే అది మొదలైంది. మా స్నేహలత అమ్మ త్రూనే అది స్టార్ట్ చేసిందే మా అమ్మగారు. సో ఆల్మోస్ట్ అమ్మ చెయ్యని ఫంక్షన్స్ లేవు, అమ్మ తిరగని దేశాలు ఊరు లేవు. అలా చేశారు మా గురువు గారు తను. అంటే మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో ఏం చేశారు అంటే మంచు ఒక పెళ్లి అయింది, అండ్ మనోజ్ అన్న పెళ్లి కూడా అయింది. అండ్ సార్ది బర్త్డే ఉన్నా ఇంకేదన్నా సెలబ్రేట్ ఉన్నా మేము సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం. అంటే అనే వాళ్ళ త్రూనే మేము వెళ్ళేవాళ్ళము అక్కడికి. మా ప్రోగ్రామ్ ఉందనే విషయము సార్ వాళ్ళకి కూడా తెలిసి ఉండేది కాదు. అండ్ మోహన్ బాబు సార్ వాళ్ళ మేడం ఉన్నారు కదా, అమ్మాయి అయితే నన్ను చాలా బాగా దగ్గర తీసుకుంటది. బాగా ప్రేమగా పలకరించడం, మాట్లాడడం బాగా చేస్తారు. సో ఇప్పుడు ఏంటి ఇండస్ట్రీకి ఏం చేద్దామని, అంటే హీరోయిన్ గా ట్రై చేస్తున్నారా? హీరోయిన్ గా అని కాదు, ఏది వచ్చినా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సఫర్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతయ్య పేరు హోబ్ల నాయక్. వాళ్ళ మనవరాలు ఏదన్నా చేయగలదు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య పేరు నిలబెట్టగలదు అనేది చాలా మందికి తెలియాలి. చాలా అంటే చాలా మందికి. అంటే మీ తాతయ్య ఏంటి? ఆయన అంటే తాతయ్య మన మామూలుగా అంగడి అని వినుంటారు. సో అక్కడ పశువుల బేరం చేసేవాడు తాతయ్య. అలా చేసి మమ్మల్ని పెంచి పోషించాడు. అండ్ కాంగ్రెస్ వాళ్ళతో కూడా అప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవాడు. ఒకానొక టైంలో మాకు పోషించడానికి స్ట్రగుల్ పడుతున్న టైంలో కాంగ్రెస్ త్రూ నుంచి కూడా మేము సాయం పొందాము. అంటే ఆ కార్యకర్తల నుంచి మేము సాయం పొందాము. బియ్యం పంపించడాలు, జొన్నెలు అవి వాళ్ళు మాకు సపోర్ట్. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ. ఆ కాలంలో 1990, 93, 94, 95 ప్రాంతంలో వంట చేయాలి అని అంటే పైగా మేము ఎంతమంది 13 మంది. మేనమామకి 13 మంది, మేనమామకి 4 పిల్లలు, మేము 4. అంటే అక్కకి పెళ్ళయింది. మేము 8 మంది, వాళ్ళు 2 వాళ్ళిద్దరు, అమ్మమ్మ తాతయ్య, మేనమామ మేనత్త. సో ఇంత పెద్ద ఫ్యామిలీ అనమాట. సో ఒకటే పూట వండాలి అంటే 4-5 కిలోలు వండాల్సిందే. రొట్టెలు చేయాలి అంటే ఒక 2 కిలోల పిండితో అంటే అట్లా ఉండే వాళ్ళము. ఆ టైంలో బాగా సపోర్ట్ చేశారు. కాబట్టి
వాళ్ళ మనవరాలుగా నాకు ఇప్పుడు గుర్తింపు వచ్చింది. ఇంకొంచెం నేను ఉన్నారా తాతయ్య ఉన్నారా ఇప్పుడు? అంటే లేదు, ఈ మధ్య ఒక 6-7 మంత్స్ అవుతుంది, రీసెంట్లీ చనిపోయారు. ఈ సక్సెస్ చూడకుండా చూడాల్సింది అసలు. నాకు ఏదన్నా ఉంది అంటే ఈ సందర్భంలో ఆయన ఉండాల్సింది కదా. ఈ సందర్భం ఉండుంటే అసలు ఒక రేంజ్ లో సెలబ్రేషన్ ఉండేది. ఆయన లేని లోటు బాగా, అంటే ప్రతి క్షణం నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు చెప్తుండే నా దేవి బిడ్డ అని. ఏదన్నా ఉన్నా ఫస్ట్ కాల్ చేస్తుండే, అంటే అన్నయ్య అక్క అందరు ఉండగా కూడా ఫస్ట్ కాల్ చేస్తుండే నాకు. ఆయనకి ఏదైనా అవసరం పడితే ఎవరి ఫోన్ నుంచి అయినా ఫోన్లు చేయడం అండ్ నాతో మాట్లాడడం. లాస్ట్ క్షణంలో నేను ఆయనతో అలిగాను అనమాట, మాట్లాడలేదు. ఆయన ఇంకొక 8-9 నెలలు చనిపోతారు అని అన్నప్పుడు అలిగారు నాతో. ఇక నా మాట వినలేదని కోపంతో నేను మాట్లాడలేదు. ఇక అది లాస్ట్ మాట. మీ మాట వినలేదు, మీరు అలిగారు. అంటే ఆయనకి యాక్చువల్లీ ఫస్ట్ హెల్త్ బాగాలేకునింది, హెల్త్ ఇష్యూ వచ్చింది. 96-97 ఆ ఏజ్ ఉంటుంది తాతయ్య, బట్ హెల్తీ క్యాండిడేట్, 96-97 బాగా స్ట్రాంగ్ పర్సన్. ఇక్కడ హైదరాబాద్ లో ఉండమంటే వినలేదు. అమ్మమ్మకి కొంచెం కాలు ఇరిగిపోయింది ఈ ప్రాంతంలో. అమ్మమ్మ ఇక్కడే ఉంది, మళ్ళీ నువ్వు అక్కడ ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉంటే డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు, ఉండమంటే లేదు నేను నీ ఇంట్లో అడుక్కొని తినాలా, నువ్వు పెట్టింది నేను తినాలా అని పౌరుషం ఎక్కువ తాతయ్యకి. అట్లా మాట వినకుండా వెళ్ళిపోయావు, నేను మీకోసం ఇంత ఆలోచిస్తుంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోవా అని మాట్లాడలేదు. కానీ అవే చివరి మాటలు అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన చావు కూడా ఎలా అయిపోయిందంటే మాట్లాడే అవకాశం లేదు. వాకింగ్, మార్నింగ్ లేసారు, వాకింగ్ చేశారు, కింద పడ్డారు, కథం 2 minutes ప్రాణం వెళ్ళిపోయింది. హార్ట్ అటాక్ అనే అనొచ్చు. అంటే దెబ్బ ఏం లేదు, అండ్ హెల్త్ షుగర్ లేదు, బీపీ లేదు, అసలు ఏ ప్రాబ్లం లేదు ఆయనకి. మంచి మరణం అనే అనుకోవాలి, మంచి మరణం అని అనొచ్చు. కాకపోతే ఈ టైంలో నా పక్కన ఉంటే బాగుండేది. అసలు ఆయన ఇలా కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇప్పించేవాడు. అంతే కదా. అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ అదే ఫీల్ అవుతుంది ప్రెసెంట్. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు, మీ వెనకాలే తిరుగుతుంటాడు. అంటే ఏంటంటే ఆ టైంలో ఆయన దులుపుకొని ఉంటే మా గతి చాలా ఘోరం. అంటే నాకెందుకు, నేను కన్న కూతురే లేదు, వీళ్ళు నాకెందుకు అని అనుకొని ఉంటే ఘోరమైన పరిస్థితి మాది. కానీ ఆయన అలా ఏ రోజు అలా అనుకోలేదు. నేను ఇంకోటి ఇక్కడ తాతయ్య మేనమామ వాళ్ళ వైఫ్ మేనత్త ఉంటుంది, ఆమె అయితే కొన్ని సంవత్సరాలు వాళ్ళ పుట్టిల్లే వదిలేసింది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళడమే మానేసింది. ఏదైనా పండుగ వస్తే మా దాంట్లో ఎక్కువగా పేరెంట్స్ ఇంటికి పంపించరు, పండుగలు వస్తేనే పుట్టింటికి వెళ్ళాలి. మేము ఇంతమంది ఉన్నామని తను ఏ రోజు కూడా మమ్మల్ని కసిరించుకోవడము, మమ్మల్ని తిట్టడము, ఇప్పటి వరకు నైట్ రాత్రి కూడా నేను వేరే ఒక ఈవెంట్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళాను, నేను వెళ్ళే వరకు కూడా ఎదురు చూస్తూ కూర్చున్నారు అన్నమాట. అంటే ఆయన ఉండుంటే ఇంకా ఇంకో లెవెల్ ఉండేది. అండ్ ఇప్పుడు మీరు అనుకుంటున్న విల్లా ఒకవేళ కట్టినా కూడా దాన్ని చూసి ఆయన మురిసిపోయేవాడు. అంతేగా, దాని ముందు కుర్చీ వేసుకొని కూర్చునేవాడే చాలు. ఆయన ఇప్పటి వరకు నేను చేసింది అంటే నేను ఏమన్నా సంపాదించాను అంటే ప్రతి దాంట్లో ఆయన రూపాయి ఉంటుంది ఖచ్చితంగా, 1 రూపీ అన్నా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఒక 2 లక్షలు పెట్టేదైనా కొన్నామనుకో, ఆయన 2 రూపాయలు ఇస్తాడు, నేనే కొనిచ్చాను అని మాట్లాడేవాడు. ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది కదా, నేను పెంచి నేను పోషించాను కాబట్టి నాకు మనవరాలకి వచ్చిందని డప్పు చాటించేవాడేమో. సో ఆయన లేనిది అది ఇక మామూలు లోటు కాదు, అది నిజంగానే. ఎవరైనా తండ్రి ప్రేమను పొందలేము అసలు, తండ్రి ప్రేమను చూడలేదు, తల్లి ప్రేమను మేము చూడలేదు. అంటే కొంచెం నాకు ఉంది, డాడీ బాగుండేవాడు, అంటే డబ్బులు ఇన్ని మాకు పిల్లో దగ్గర పెట్టేవాడు డాడీ. నాకు అంటే నేను 4th 5th క్లాస్ ఉన్నాను, అలాంటిది సడన్ గా నాన్న చనిపోవడము. ఎట్లా ఆయనకి ఎట్లా అనారోగ్యమా, యాక్సిడెంట్? అట్లా లేదు, డాడీ ఆర్టీసీ డ్రైవర్ అప్పుడు. సో జాండీస్ వచ్చాయి డాడీకి. ఇక ఆయన ఆర్టీసీ డ్రైవరు చూయించుకోవడాలు హెల్త్ కొంచెం నెగ్లెక్ట్ చేశారు. సో దాని తర్వాత చూపించాం కానీ అది ఎఫెక్ట్ ఎక్కువ చూపించింది, అయిపోయింది. అండ్ డాడీ చనిపోయారని అమ్మ తీసుకోలేకపోయింది, అట్లా అమ్మ కూడా.
సో వాళ్ళిద్దరూ అట్లా పోయినాక సపోర్ట్ ఉండి ఏ ఏ ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా నా కూతుళ్ళ పిల్లలు నా పిల్లలు అని చేరదీశారు ఆ కాలాలలో. అది చాలా అసలు ఎంత చెప్పినా మా తాతయ్యకి తక్కువనే, మా అమ్మమ్మకి తక్కువనే. అసలు ఎవరు చూడని పరిస్థితిలో మాకు బాగా చూసుకున్నారు. అండ్ స్టిల్ ఇప్పటి వరకు కూడా అమ్మమ్మ సపోర్ట్ చేశారు. మొన్న రీల్స్ చూస్తూ కూడా ఆమె దగ్గర అంటే మేము అప్పుడప్పుడు ఖర్చులకు ఇస్తుంటాం, దాంట్లో నుంచి కూడా 50 రూపాయలు నాకు ఇచ్చింది. అంటే ఒక 2-3 days బ్యాక్. అంటే వాళ్ళది ఏంది అని అంటే ఇంకా అంతే, దేంతోనూ మేము పోల్చలేము. రైట్. బంధువులు బాగాలేనప్పుడు అసలు కనబడరు మనకి, బాగున్నప్పుడు మాత్రం మన చుట్టే ఉంటారు. సో మీ బంధువుల పరిస్థితి ఏంటి? మా బంధువుల పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు అంటే, ఏంట్రా బాబు ఇలా అనుకుంటున్నారా? అట్లే మా శ్రీదేవి అనుకుంటున్నారు. అండ్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు, చాలా మంది ఇంటికి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. అండ్ అమ్మ మేము ఇట్లా ఒక 10 మంది ఉన్నాము, నువ్వేం చేయకు, మేమే వస్తాము, ఇంటి లొకేషన్ పెట్టు. అండ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక 10 మంది ఉన్నారు, నీకు సన్మానం చేద్దామని, ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దామని వాళ్ళు అనుకుని వస్తా అంటున్నారు. అంటే నేను కొంచెం బిజీ ఉన్నా అంటే అక్క ఏదున్నా పోనీలే అని ఇస్తుంది. అండ్ అన్నయ్య కూడా పోనీలే మన వాళ్ళే కదా మనల్ని అన్నారు. కానీ నేను అలా కాదు, తాతయ్య నన్ను ప్రతి దగ్గర చేయబట్టి తీసుకెళ్లేవాళ్ళు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా, ఏదైనా కొనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఈవెన్ నా పెళ్లి షాపింగ్ అప్పుడు 2004లో నా పెళ్ళయింది. నా పెళ్లి షాపింగ్ ఈవెన్ నేనే చేశాను. అంటే బట్టలు తీసుకోవడము, తర్వాత ఎన్ని చీరలు తీసుకోవాలి, ఎవరెవరు అంటే నాకు ప్రతిదీ ఎలా గుర్తుంది అంటే, నేను అప్పుడు ఎలా ఉన్నామో అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం రాలేదు. కాకపోతే మేము పెరిగాం, మేము చిన్నగా ఉన్నాము, ఇప్పుడు కొంచెం పెరిగాము. ఇప్పుడు ఏంటంటే చేద్దామా అని మాకు ఫోన్లు చేసి వాళ్ళు డేట్ ఫిక్స్ చేసే రేంజ్కి మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు ఆయన. కాబట్టి అంత ఈజీగా నేను ఒప్పుకోను. పిలుస్తాను, హార్ట్ఫుల్ గానే పిలుస్తాను, రావాలి, తినాలి, తాగాలి, ఏం చేసినా ఓకే. కానీ అది అనేది నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ పెయిన్ ఇంకా అట్లా ఉంటది, అప్పుడు పట్టించుకోని పెయిన్. అంటే ఈమె ఆడపిల్ల కదా, ఏం చేస్తుంది, వీళ్ళు పొడిచేసారు, ఈమె ఏం పొడుస్తుంది. నేను పొడిచింది ఏమి స్టిల్ ఇప్పటి ఈ రోజు కూడా మాట్లాడుతున్నానా అంటే, నెక్స్ట్ టైం నేను ఎక్కడ కలిసినా సరే, నేను హైప్లో ఉన్నా డౌన్లో ఉన్నా మీరు నాకు మళ్ళీ రిమైండ్ చేయండి. నేను ఇన్ కేస్ ఇంకా హైప్ వెళ్ళినా, ఇంకా లోలో వెళ్ళినా, శ్రీదేవి మాత్రం ఇలాగే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మా తాతయ్య పేరు అండ్ మా డాడీ పేరు మా అన్నయ్య పేరు ఎక్కడ పోగొట్టే పని నేను చేయను. అంటే చాలా మంది ఓన్ బ్రదర్, ఓన్ బ్రదర్, నాకంటే పెద్ద అన్నయ్య. తర్వాత అన్నయ్య వదిన కూడా బాగా సపోర్ట్. వదిన ఎట్లా అంటే ఒక తల్లి, అక్క ఎట్లా అంటే ఇంకా అమ్మనే. మామూలుగా వదినలు విలన్స్ ఉంటారే? లేదు, మా ఫ్యామిలీలో విలన్ వదిన లేదు. ఒక్క వదిన వల్ల ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే మేము 43 members ఇప్పుడు స్టిల్. 43 members. పెద్దక్క ఫ్యామిలీ 4, నా ఫ్యామిలీ 4, చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ 4, తర్వాత వదిన వాళ్ళ 4, అండ్ అత్తమ్మ మేనమామ పెద్ద కూతురు వాళ్ళు, అండ్ సెకండ్ కూతురు, అమ్మమ్మ, అండ్ అత్తమ్మ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు కూడా. మేము ఇంతమంది ఈరోజు ఒకే ఫ్యామిలీ లాగా ఉన్నాము, ఇంకా కలిసి ఉన్నాము. అండ్ ఇంకొచ్చిన తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇంతమంది మేము కలిసి ఉండడానికి మూల స్తంభమే వదిన. ఈరోజు తనే గనక హట్ అని మమ్మల్ని దగ్గర తీసుకొని ఉండకపోతే మేమందరం కలిసి ఉండే వాళ్ళం కాదు. ఈ జర్నీ ఇంకా ఇట్లా ఉండేది. స్టిల్ ఇప్పటికీ ఈ శారీ కానీ, ఈ బ్లౌజెస్ కానీ, నా డ్రెస్సింగ్ కానీ అన్ని తనే. మళ్ళీ ₹1 కూడా నేను ఇవ్వను, టైలరింగ్ చేస్తుంది. ఒక ₹1 కూడా నా బ్లౌజ్ ఈరోజు ఇలా కుట్టావు, నా హాఫ్ శారీ ఇలా కుట్టావు, నీకు ఒక ₹1000 అని నేను ఇవ్వను. ఎందుకు అట్లా? పాపం అన్యాయం కదా, శ్రమ దోపిడి కదా. తల్లికి కూతురు ఇచ్చుకోలేదు కదా. అండ్ అక్క కూడా, అక్క దగ్గర కూడా ఎలా దోచుకుంటానంటే, ఎన్ని ఉన్నా 500 ఇవ్వవా, ₹50 ఇవ్వవా, ₹10 బాగా సతాయిస్తాను. నైట్ కూడా వెళ్ళేటప్పుడు ₹50 కోసం బాగా సతాయిచ్చాను. ₹1,00,00,000 పెట్టుకుని కూడా ₹50 ₹1,00,00,000 ఏం లేదండి. ఇంకా అంటే ఎక్కడి నుంచి ఏ సోర్స్ లేదు. నేను నమ్ముకున్న కష్టం అండ్ నేను నమ్ముకున్న శ్రమ నుంచే. సో ప్రచారానికి అయితే కొంచెం డబ్బులు వచ్చాయి కదా, ప్రచారాన్ని వచ్చాయి. ఓకే.
సో ఇక ముందు రావాల్సినవి ఉన్నాయి. ఉన్నాయి. రైట్. ఏంటి అంటే బీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళరా? ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఖైరతాబాద్కు బీఆర్ఎస్ వాళ్ళు పిలిచారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆలోచిస్తాను. అదే కాంగ్రెస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతాను వెంటనే. రెమ్యునరేషన్ లేదు నువ్వు వచ్చేసి అంటే వెళ్ళిపోతాను. ఓకే. అంటే రెమ్యునరేషన్ లేకుండా ఏం పిలవలేండి. మాట వరుస లేదు, వెళ్ళిపోతాను. ఓకే. ఎందుకు అంత అభిమానం మీకు కాంగ్రెస్ అంటే? అభిమానం అంటే పెళ్ళయ్యాక నాకు ఇల్లు లేదు, పెళ్ళికి ముందు తినడానికి మాకు తిండి లేదు. ఓకే. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నాకు పేరు వచ్చింది. ఓకే. సో ఇవి 3 రీజన్ చెప్పుకోవచ్చు. ఓకే. నాకు ఇల్లు లేనప్పుడు మల్లు రవి సార్ అప్పుడు 2018, 19, 20లో ఉన్నారు ఫామ్లో. సో మల్లు రవి సార్ త్రూ విలేజ్లో ఇల్లు వచ్చింది. అప్పుడు మాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. ఆ టైంలో నాకు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. అండ్ ఇప్పుడు పేరు నవీన్ యాదవ్ అన్న త్రూ వచ్చింది. అండ్ అప్పుడు పేరెంట్స్ లేనప్పుడు అప్పుడు బాగా స్ట్రగుల్లో ఉన్నాము. అండ్ అప్పుడు కూడా వాళ్ళ త్రూ కిషన్ రెడ్డి రుక్మారెడ్డి రుక్మారెడ్డి తాతయ్య అని ఉంటాడు. సో ఆయన ఆధ్వర్యంలో మేము హెల్ప్ పొందాం కాబట్టి కృతజ్ఞత ఉండాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అయితే మీరు ఏ నియోజకవర్గం? జడ్చర్ల. సో నెక్స్ట్ జడ్చర్ల పోటీ చేస్తున్నారా? లేదు లేదు, అది కూడా టాక్ వచ్చింది. ఎలక్షన్ రంగంలోకి దిగుతుంది. లేదు, కష్టపడతాను ఇలాగే ఒక కళాకారినిగా. నా 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 అవసరం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉంటాను. కానీ ఈ రాజకీయాల్లో ఇక్కడ స్టక్ అవ్వాలి. ఇంకా నేను సెటిల్ అవ్వాల్సింది, నేను క్లియర్ చేయాల్సింది చాలా ఉన్నాయి ఇంకా. సో ఈ సందర్భంలో వేరే ఎలక్షన్ కూడా ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నాయి కదా, అయినా సరే క్లియర్ అయితే నమ్మకం లేదు నాకు. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని సెటిల్ చేయాలి అండ్ నేను సెట్ అవ్వాలి ఫస్ట్. సో ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకేమనుకోవట్లేదు. ఓకే. సో అంటే ఈ మధ్య ఫ్లాష్ న్యూస్ వస్తుంది, ఎలక్షన్లోకి వెళ్తుంది, పోటీ చేస్తుందంట శ్రీదేవి అని. లేదు, పోటీ అలా ఏం చేయను. ఓకే. ఎందుకంటే ఉన్నాయి ఇంకా వేరేవి. సో అది కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ సాంస్కృతిక సారథి అని ఉండేది కదా, మీరు కళాకారిణి కదా, మరి దానికి అప్లై చేయలేదా మీరు? చేసాము, అప్లై చేసాము చాలాసార్లు. ధర్నాలలో అండ్ మీటింగ్స్లలో చాలా పాల్గొన్నాము. ఇంకా విరక్తి వచ్చేసింది. కోపం మీకు? ఒక ఈవెంట్ చేస్తే మాకు 1000 రూపీస్ పేమెంట్ ఇస్తారు. సో 1000 రూపీస్లో 500, 600 ఖర్చు బట్టి మేము తిరిగినవి చేసినవి చాలా ఉన్నాయి. అంత చేసినాక కూడా మమ్మల్ని ఎక్కడ గుర్తింపు లేదు అండ్ ఎక్కడ ఏది లేదు. వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్న వాళ్ళకే జాబ్స్ వచ్చాయి. అండ్ సెకండ్ విడతలో రీసెంట్లీ కూడా జాబ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్న వాళ్ళకే జాబ్స్. సరే నా విషయం పక్కన పెడితే నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. స్టిల్ వాళ్ళు ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు, ఈ రోజు ఈ కళని నమ్ముకొని తిరుగుతున్నారు. అండ్ రీసెంట్లీ మన నవీన్ అన్న కూడా మద్దతుగా వచ్చారు, ఒక 40 మెంబర్స్ వచ్చారు. మాలలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చారు, అన్నయ్య కూడా మద్దతు ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఒకవేళ సీఎం గారిని కలిస్తే ఏం అడుగుతారు? కలిస్తే ఏంటి, ఇప్పుడు కలవబోతున్నారు, సో ఏం అడుగుతారు? కష్టాల నుంచి గట్టెక్కమని అడుగుతాను. అండ్ నేను స్పెసిఫిక్ కోరిక ఏంటో చెప్తే మేము కూడా పోస్ట్ చేస్తాం సీఎం గారికి. స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు, కళాకారులను ఆదుకుంటే చాలు. ఆ కళాకారులో నేను ఉంటాను కాబట్టి కంపల్సరీ ఆదుకుంటారని అనుకున్నాను. ఇప్పుడు అది చాలా టైం పడుతుంది కదా, ఒక విల్లాను ఇట్లాంటివి ఏదో అడుగుతారు కదా మామూలుగా. అంటే అడిగితే ఎవరైనా పెడతారు కదా, అడగకుండా పెట్టేవాడే మా రేవంత్ అన్న అండ్ మా నవీన్ యాదవ్. సో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అచ్చా, ఇప్పుడు ఇంతవరకు ఏం డిమాండ్లు ఎవరి ముందు పెట్టలేదు మీరు? నవీన్ యాదవ్ గారి ముందు కానీ సీఎం గారికి ఆ టీముకి కానీ ఎవరికి ఏం చెప్పాలా? ఓపెన్ గా చెప్పాలంటే నేను ఇంత స్ట్రగుల్ పడుతున్న విషయం కూడా ఎవరికి తెలియదు. అండ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న చాలా మంది కార్యకర్తలతోనే, చాలా మంది వాళ్ళతోనే మాటలు నడుస్తున్నాయి, మాట్లాడతారు, గుర్తుపడతారు కూడా, అంతా ఉంది. కానీ శ్రీదేవి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది, ఏదు ఆమెకు అలసట లేకుండా ఉంటుంది అనేదే తెలుసు. కానీ ఇవన్నీ అనేది తెలియదు. సో ఏంటి ఇంకా మరి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ అంటే నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. సో ఇప్పుడు 60 లక్షలు తీరాలి, అప్పు తీరాలి, ఫస్ట్ అది అయిపోవాలి, తర్వాత మనం అనుకున్నట్టుగా బాబు సెటిల్ చేయాలి. పెద్దగా ఏమీ విలేజ్ లో ఒక ఇల్లు ఉంది. సో పిల్లలు ఇద్దరు సెట్ అయితే హాయిగా ఆ విలేజ్ కి వెళ్ళిపోయి
నేను ఎక్కడైతే నా అవసరం ఉంటుంది అని కాల్ వస్తుందో అది ఎక్కడైనా ఉండనివ్వండి, ఆంధ్ర ఉండని, తెలంగాణ ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, అక్కడికి వెళ్తాను. నా వర్క్ నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. సో ఇప్పుడు నాకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఉన్నదల్లా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమే. సో అది ఒక్కటి క్లియర్ అయిపోతే ఫ్రీ బర్డ్. అమెరికా నుంచి కాల్స్ ఏం రాలే ఇంకా? కాల్స్ వచ్చినాయి, రమ్మన్నారా? రమ్మన్నారు కాదని కంగ్రాట్స్ చెప్పారు. పిలుస్తారు ఇక తానా నాట ఆట. తానా వాళ్ళకి మేము ప్రాజెక్ట్ కూడా చేసి పంపించడం జరిగింది. అంటే పెళ్ళిళ్ళల్లో అత్తని వియ్యంపులు వాళ్ళు ఎలా సతాయిస్తారు అండ్ పెళ్లి కొడుకుని ఎలా సతాయిస్తారు అనే కాన్సెప్ట్ మేము ఇచ్చాం. పాటలు పాడొచ్చా మీకు? పాటలు పాడతారా? నాకు రాదు, ఓన్లీ యాక్టింగ్ ఆర్ సాంగ్ డాన్స్ అంతే. మా అమ్మ అంటే స్నేహిలత అమ్మ త్రూ ఇచ్చాము తానా వాళ్ళకి. ఇంకో 20 days 1 month అయితే మేము మలేసియా వెళ్తాము అని అనగా అమ్మగారు కాలం చేశారు. అయ్యో అవునా? చనిపోయారు. 2 years అవుతుంది. ఒకవేళ తను ఉంటే ఇప్పుడు తాతయ్య గురించి నేను ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటానో అమ్మ గురించి కూడా అంతే ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఎందుకంటే కొంతమంది నాతో పాటు ఉండడం వలన, లేకపోతే నేను వాళ్ళ దగ్గర ఉండడం వల్ల కొన్ని నా డ్రెస్సింగ్స్ కానివ్వండి, కొన్ని నా సేవింగ్స్ కానివ్వండి, కొన్ని నేను పడే జాగ్రత్తలు కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా వాళ్ళు ముందే నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలాగే ఉండాలి, సరే ఈరోజు కాకపోతే రేపుతే ఎల్లుండి అలా. పలాస ఐడియా ఉందా మీకు? శ్రీకాకుళం. సో అక్కడ నుంచి కూడా పలాసలో ఒకసారి నేను మా స్నేహితులతో అమ్మతో వెళ్ళాను. వైజాగ్ పలాస అక్కడ ఉన్నాము అన్నమాట ఒక 3-4 days. సన్మానం చేయడానికి అక్కడికి పిలిచారు మమ్మల్ని. కేవలం స్నేహితులతమ్మ దగ్గర ఉంటాము అనేసి అమ్మ అండ్ నేను ఇద్దరము 2 days జర్నీ పట్టింది మాకు. 2 to 5 days అయింది మొత్తము. సో పలాస వెళ్ళేసి అక్కడ సన్మానం చేయించుకొని రావడం జరిగింది. సూపర్. సో ఇంకా మీ తీరని కోరిక ఏమైనా ఉందా? అంటే ఇది చేయాలన్న డ్రీమ్, అంటే సినిమాల్లో డ్రీమ్ రోల్ కానీ అట్లాంటిది ఏమైనా ఉందా? అవకాశాలు రావాలి అనుకుంటున్నాను. అది వస్తే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్, పేరెంట్స్ లేక నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో నేను ఫేస్ చేశాను. అండ్ నా వంతుగా నా దగ్గర 10,000 ఉంటే 2,000 నేను సాయం చేస్తాను. అవునా? అది అనాథ శరణాలయం కావచ్చు, 20% దాన ధర్మాలు, అనాథ శరణాలయం కానీ, అండ్ కొన్ని చిల్డ్రన్స్ వాళ్ళకి కానివ్వండి, అండ్ ఫుడ్ కానివ్వండి. అండ్ రీసెంట్లీ మా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి కానివ్వండి ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు అన్నట్టు నిజంగానే ఆ ₹1,00,00,000 నాకు వచ్చి ఆ విల్లా వస్తే, రాజకీయ నాయకులు లక్షలు కూడా వచ్చేసినాయి, ఆ ₹1,00,00,000 వచ్చి ఆ విల్లా వస్తే ఇల్లు హాయిగా నేను చూసుకొని ఆ ₹1,00,00,000 నుంచి ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదో ఒకటి గట్టిగా చేస్తాను. ఇప్పటికీ చేస్తున్నాను, కానీ ఇప్పుడు చేసేది ఉడత భక్తి సాయం అంటారు కదా. సో అది వస్తే ఏదైనా స్ట్రాంగ్గా చేస్తాను. కరోనా లాంటి టైంలోనే చేశాను. నేను సాయం పొందాను, వాళ్ళకి సాయం చేశాను. అండ్ ఈ టైంలో నాకు ఏదన్నా మంచి ఆఫర్ వస్తే ఖచ్చితంగా. సూపర్ అండి, సూపర్. తప్పకుండా వస్తుంది. మీ మంచి మనసుకి, ముఖ్యంగా మీ నవ్వుకి తప్పకుండా ఆఫర్స్ వస్తాయి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. మళ్ళీ పెద్ద సెలబ్రిటీగా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం మనం మిమ్మల్ని. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చేసిన ఆశ్చర్యం లేదు. చూద్దాం మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఎట్లా ఉండదు అనేది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. చూసారు కదా, ఇది మెగాస్టార్ శ్రీదేవి గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.